ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆన్సర్కి ఇప్పుడే చూసుకున్నాను అనమాట. సో మొత్తం డీటెయిల్స్ అన్ని నోట్ చేశాను. ఏ టాపిక్ లో రాంగ్స్ వచ్చాయి, ఎక్కడ వచ్చాయి అనేది వీడియోలో చెప్తాను. కానీ ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే లాస్ట్ టైం ఎగ్జామ్ సెంటర్ చాలా దూరంగా ఇచ్చారు, ఇలాగ ఇచ్చారు, అలాగే ఇచ్చారు, స్టూడెంట్ ఎంత కష్టపడుతున్నా అంత కష్టపడుతున్నా, చదివిన వాళ్ళకి న్యాయం జరగట్లేదు, ఇది అది అని చెప్పి చాలా పెద్ద వీడియో చేశాను కదా. అంత వీడియో చేసి అంత క్లాస్ పీకి అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ లో ఏం పీకాను అంటే దానికి ఆన్సర్ ఈ వీడియో. అండ్ మీరు ఇంకా చెక్ చేసుకోకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, లేదా మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో ఉంటే ఇప్పటికప్పుడు పెడతా ఉంటాను వచ్చిన వెంటనే. సో మీ స్కోర్ ఎంత కమెంట్ చేయండి. సో ఈ వీడియోలో నాకు ఎంత స్కోర్ వచ్చింది, ఏ టాపిక్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎన్ని మిస్టేక్స్ వచ్చాయి, నేను ఎగ్జామ్ రాసి వచ్చాక చేసిన అనాలిసిస్ కరెక్ట్ అయిందా రాంగ్ అయిందా, అంటే నేను పెట్టిన కరెక్ట్ గెస్ తీసుకునే కరెక్ట్ అయ్యా రాంగ్ అయ్యా, ఇవన్నీ చేద్దాం. అసలు నాకు సెలక్షన్ అవుతుందా లేదా అనేది కూడా మాట్లాడుకుందాం. వీడియో చేస్తున్నప్పుడు నాకే నవ్వు వస్తుంది అనమాట. ముందు 2 వీడియోలు చేసిన ఓవర్ యాక్షన్ కి నా రిజల్ట్ కి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. మీలో ఎగ్జామే రాయలేదు, ఇంకా ఆన్సర్ కి చెక్ చేసుకోవాలి, నెక్స్ట్ నోటిఫికేషన్ అప్లై చేయడానికి ఉన్నారా? ఏం పర్లేదు, నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది సెప్టెంబర్ ఆ టైంలో రావచ్చు, వచ్చాక అప్లై చేయండి. కానీ ప్రిపరేషన్ మాత్రం ఇప్పుడు నుండే చేయండి, వెయిట్ చేయొద్దు. నోటిఫికేషన్ వచ్చాక చేద్దాంలే ఎగ్జామ్ అప్పుడు 3 months 4 months టైం ఉంటుంది అని అనుకోవద్దు. ఇప్పుడు నుండే ప్రిపేర్ అవ్వండి. సో దానికి కావాల్సిన వీడియోస్ అన్ని మన ఛానల్లో చేశాను. యూస్ఫుల్ బుక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, డైరెక్ట్ గా అమెజాన్కి వెళ్ళిపోద్ది క్లిక్ చేస్తే. అండ్ మీకు డిస్కౌంట్ లో కావాలంటే ఓస్వాల్ ఉన్నది, 40% డిస్కౌంట్ వరకు వస్తుంది. మన్ను10 అనే కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే ఒకసారి చెక్ చేయండి, యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కి ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను. అంటే ఈ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ బేస్ చేసుకొని ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కి ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను అనమాట. సో నెక్స్ట్ వీడియో కూడా చూడండి, మిస్ అవ్వద్దు. మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. ఫస్ట్ గుడ్ థింగ్స్ మాట్లాడుకుందాం. రీజనింగ్ 30 క్వశ్చన్స్ లో 28 కరెక్ట్ పెట్టాను. ఒకటి సిల్లీ మిస్టేక్, అంటే ఆ టైంకి మనం సరిగ్గా చూసుకోం కదా, చాలా మిస్టేక్ అయింది ఒకటి. సో అది కూడా కోడింగ్ డీకోడింగ్ చిన్నది, చాలా సింపుల్. ఇప్పుడు కీలో చూసుకున్నాక ఇంత సింపుల్ ఎలా పెట్టామరా రాంగ్, అందరికీ అవుద్ది. సో అది చిన్నది ఒక మార్క్ పోయింది. అండ్ ఇంకోటి నాకు ఇప్పుడు కూడా రాలేదు, ఎనాలజీ ఒకటి అనమాట రాంగ్ చేశాను. అంటే మీకు చెప్తాను, ఒకవేళ మీలో ఎవరైనా సాల్వ్ చేయగలరంటే నాకు చెప్పండి, నాకు ఇప్పుడు కూడా రాలేదు ఆ క్వశ్చన్. సో మీకు చెప్తాను, చేయండి. ఏంటంటే సెట్ ఇచ్చాడు, 2 sets ఇచ్చాడు. ఆ 2 sets ఏ లాజిక్ ఉంటుందో థర్డ్ సెట్ కూడా అదే లాజిక్ ఉంటుంది. సో ఫస్ట్ సెట్ లో 11, 18, 65 అండ్ సెకండ్ సెట్ లోని 5, 1, 8. సో 11, 18, 65 కి ఏ రిలేషన్ ఉందో 5, 1, 18 కి సేమ్ రిలేషన్ ఉంది. సో ఆన్సర్ ఏంటి? సో ఆప్షన్స్ ఏంటి ఇచ్చాడో ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఒకవేళ మీకు లాజిక్ ఏమైనా తెలిస్తే తడితే పెట్టండి, అంటే ఒక్కొక్కసారి స్ట్రైక్ అవ్వదు కదా. సో నేను ఇప్పుడు కూడా చేశాను, నాకు స్ట్రైక్ అవ్వలేదు. మీకు ఎవరికైనా స్ట్రైక్ అయితే కామెంట్ చేయండి. సో రీజనింగ్ అయితే ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ పెట్టాము, ఓకే. సో నెక్స్ట్ గుడ్ థింగ్ యాప్టిట్యూడ్. 30కి నేను 26 కరెక్ట్ పెట్టాను. యాక్చువల్లీ నేను ఎగ్జామ్ రాసి వచ్చాక ఏం చెప్పాను వీడియోలో, ప్యూర్ మ్యాథ్స్ అస్సలు చదవలేదు, నా ప్యూర్ మ్యాథ్స్ ఎన్ని పెట్టినా అన్ని పోతాయి, అసలు టచ్ కూడా చేయలేదు, మిగతాదంతా స్ట్రాంగ్ అని చెప్పాను కదా. కానీ కాదు మామ, నేను ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజెస్, రేషియోస్ ఇవన్నీ 1 week ప్రిపేర్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఆ ఎక్కువ ఇస్తాడు, ప్రతి టాపిక్ కి ఇంపార్టెంట్ అని చెప్పి కొంచెం స్ట్రాంగ్ గా పట్టుకుందాం అని చెప్పి కూర్చున్నా. నేను ఎక్కువ టైం దానికి ఇచ్చాను, కానీ ప్రాఫిట్ అండ్ లాస్ లోనే 2 దుబ్బే. అంటే ఎలా అంటే ప్రాఫిట్ అండ్ లాస్ లో ఒకటి చేయలేకపోయాను అన్అటెంప్టెడ్, ఇంకోటి రాంగ్ అయిపోయింది. సో 2 అక్కడే పోయాయి. ఇంకోటి బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, అంటే నేను చూసుకోకుండా వెళ్ళాను. బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ ఫార్ములాస్ ఇవి చూసుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళాక స్పీడ్ మ్యాచ్ అవ్వలేదు, అక్కడికి వెళ్ళాక స్ట్రైక్ అవ్వలేదు, చేయలేకపోయిన టైం సరిపోలేదు. సో బోర్డ్స్ అండ్ స్ట్రీమ్ నుండి ఒకటి పోయింది. ఇంకోటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో ప్యూర్ మ్యాథ్స్ ఇది. సో అంతే మా 26 అంటే 60 క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 54 స్కోర్ చేశాను. చాలా బాగా వచ్చింది. నాకు పర్సనల్ గా చాలా ఆనందంగా ఉందన్నమాట, యాప్టిట్యూడ్ రీజనింగ్ ఇంకా బాగానే ఉన్నాయని. నెక్స్ట్ జీకే అండ్ నెక్స్ట్ 40 మార్క్స్ జీకే. ఈ 40 మార్క్స్ లోనే మెయిన్ కథ అనమాట. ఈ 40లో నేను 10 అటెంప్ట్ చేయలేదు, అంటే 30 అటెంప్ట్ చేశాను. సో నేను జీకే మొత్తం రిస్కే తీసుకున్నాను, నాకు తెలిసినవి పెట్టాను, లేదా మొత్తం రిస్కే తీసుకుని 30 క్వశ్చన్స్ పెట్టాను. నేను లాస్ట్ అనాలిసిస్ వీడియోలో చెప్పాను కదా, సో రిస్క్ తీసుకున్నాను, లాస్ట్ లో ఎందుకు తక్కువ పెట్టినట్టు అనిపించింది అని చెప్పి జీకే మొత్తం పోయాయి. అంటే జీకే 30 పెడితే 14 రైట్ అయ్యాయి 14, 16 రాంగ్ అయ్యాయి 16. సో
అక్కడ మైనస్ అన్నమాట, పెద్ద లాస్. సో ఇవి నా టోటల్ మార్క్స్ అన్నమాట. నేను టోటల్ 89 పెట్టాను, అందులో 21 రాంగ్ అయిపోయాయి. 21లో 16 జీకే రాంగ్ అయిపోయాయి అనమాట. సో 68 కరెక్ట్. సో నా టోటల్ స్కోర్ 61. సో నాకు 61 మార్క్స్ వచ్చాయి. సో 61 మార్క్స్. ఇప్పుడు ట్విస్ట్ ఏంటో తెలుసా, నేను జనరల్లో పెట్టా, సెలక్షన్ అవుతుందా అవ్వదా? మా లాస్ట్ టైం ఓబీసీ నాకు తెలిసి 69 ఉంది కట్ ఆఫ్. లాస్ట్ టైంకి ఈసారికి కొంచెం పేపర్ చేంజ్ అనేది వచ్చింది. నా షిఫ్ట్ టైం పెద్ద హార్డ్ కాదు, మోడరేట్ ఉంది. నాకైతే హోప్స్ లేవా, కానీ నా దగ్గర ఒక ప్లాన్ మాత్రం ఉంది. సో నా ప్లాన్ ఏంటి, నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా ఉంటుంది. నిన్న వన్ పీస్ సెకండ్ సీజన్ 3 ఎపిసోడ్లు చూసాను మామ. ఇంకా 5 ఎపిసోడ్లు ఉన్నాయి, అవి కంప్లీట్ చేసేస్తాను. లేదు, జోక్గా అన్నాను. యాక్చువల్లీ ఒక సీక్రెట్ ఉంది, ఏంటో తెలుసా? నెక్స్ట్ అప్కమింగ్ ఇంకో 4-5 మంత్స్లోని టీఎంఆర్, స్టేషన్ మాస్టర్, జీడీసీ పడతాయి. టీఎంఆర్ అంటే ట్రైన్ మేనేజర్, స్టేషన్ మాస్టర్ అనేది ఎన్టీపీసీ ఓపెన్లో కాకుండా డిపార్ట్మెంట్లో పడతాయి అని ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్. సో మాకు ఎలిజిబిలిటీ ఇస్తాడు జీడీసీ అయితే. ఎల్డీసీ ఆల్రెడీ అయ్యాయి రీసెంట్గా. సో అవి అవ్వవు. సో వాటి కాంపిటీషన్ బయటలాగే ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే క్వాలిఫికేషన్ ఎక్కువ మందికి లేకపోయినా ఉన్న వాళ్ళందరూ బాగా చదువుతారు, అందరికీ ఈ జాబ్స్ కావాలన్నమాట. లోకో పైలట్ నిండి అయినా, వేరే గ్రూప్ డి నిండి అయినా వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళందరూ రాసేయడానికి రెడీగా ఉంటారు. సో నేను ఓపెన్లో ప్రిపేర్ అయినట్టు అవ్వాలి. సో అందుకని నేను ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉండాలి, ప్రిపరేషన్ ఆపకూడదు అనమాట. సో నేను ఇలాగే కంటిన్యూ చేస్తే నాకు జీడీసీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ కూడా దీనికన్నా బెటర్ రిజల్ట్స్ వస్తే, బెటర్ మార్క్స్ వస్తే. మీరు నన్ను అడగచ్చు, మా ఈ మార్క్స్తో నువ్వు హ్యాపీయా కాదా అంటే, నేను హ్యాపీ కానీ సాటిస్ఫైడ్ కాదు. ఎందుకంటే నేను అనుకున్న దానికన్నా బాగా పర్ఫామ్ చేశాను. కానీ ఎందుకు సాటిస్ఫైడ్ కాదు అంటే, నాకు ఎక్కడో గట్ ఫీలింగ్ చెప్తుంది అనమాట, ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి సెలక్షన్కి అని చెప్పేసి. మోస్ట్లీ అవ్వకపోవచ్చు, కానీ ఎన్ని చూడలేదు మామ. ఈ రైల్వేకి రాకముందు 30-40 ఎగ్జామ్లు ఫెయిల్ అయ్యి ఉంటుంటాం. ఇదో లెక్క మనకి చెప్పండి. మీరు ఇప్పుడే ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయి ఫెయిల్ అయిపోతావు అని అనుకుంటే అవ్వదు. చాలా ఫెయిల్యూర్స్ చూడాలి. ఫెయిల్యూర్స్ అలవాటు అయిపోతే ఆ తర్వాత మీకే ఫస్ట్లో టెన్షన్ వచ్చినా సరే తర్వాత నవ్వు వస్తుంది మీ మార్క్స్ చూసుకొని. సో అప్పుడే మీరు కరెక్ట్గా అనలైజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు డల్గా అనలైజ్ చేశారు అనుకోండి, మీరు కరెక్ట్గా అనలైజ్ చేసుకోలేరు. మీరు ఎంత హ్యాపీగా ఓకే యాక్సెప్ట్ చేయడం, మీకు ఎక్కడెక్కడ తప్పులు వచ్చి మీరు యాక్సెప్ట్ చేయగలిగారు అనుకో, నెక్స్ట్ టైం ఆ టాపిక్స్ పట్టుకోవచ్చు. సో నేను లాస్ట్ టైం ఎన్టీపీసీ రాసినప్పుడు నేను ఫిక్స్ అయ్యాను, యాప్టిట్యూడ్ రీజనింగ్ చాలా వర్స్ట్, నా స్ట్రాంగ్ జోనే నేను సరిగ్గా అటెంప్ట్ చేయలేకపోయాను. కానీ ఇప్పుడు ఎందుకు హ్యాపీ అంటే నేను అది పట్టుకున్నాను. సో ఇప్పుడు వచ్చింది బాగా. సో అది మా మెయిన్. ఇప్పుడు నీకు ఫెయిల్యూర్ని ఫేస్ చేయడం కూడా రావాలన్నమాట. నేను ఈ జాబ్ రాకముందు చాలా ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యాను, కానీ ఇప్పుడు 2 జాబులు కొట్టాను. సో ఇది ఒక్కటి ఫెయిల్ అయినంత మాత్రం నేను అయిపోను. సో ఇంకా ట్రై చేస్తానే ఉంటాము. పర్సీవరెన్స్, పేషెన్స్ ఇవి ఉంటేనే అవుతుంది. నాకు మోటివేట్ చేయడం నచ్చదు, కానీ ఇన్స్పైర్ చేయడం నచ్చుతుంది. నాకు ఇప్పుడు ఏఎల్పి జాబ్కే బ్రో నువ్వే నా ఇన్స్పిరేషన్ బ్రో అని మెసేజ్ పెడతారు, నాకు అప్పుడప్పుడు నవ్వు వస్తుంది. కానీ ఎంతో కొంతమందికి అనిపిస్తుంది కదా, ఓకే బ్రో నీ టిప్స్ చెప్పు బ్రో మాకు ఉపయోగపడతాయి అని చెప్పేసి. సో అది విన్నప్పుడు మనకు కొంచెం సంతోషంగా ఉంటుంది అనమాట. సో దీనికి ఎలాగంటే నేను ఇంకొక జాబ్ కొట్టాక, ఇంకా పెద్ద జాబ్స్ కొట్టాక, సో ఆ ఫీలింగ్ బాగుంటుంది. సో నేను ట్రై చేస్తానే ఉంటాను, మీరు కూడా ట్రై చేస్తానే ఉండండి. ఛానల్ నేమ్ గుర్తుంది కదా, మనోజ్ జర్నీ. సైనింగ్ ఆఫ్.